హాయ్, దిస్ ఈజ్ అను. ఈరోజు మనం హెయిర్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందిని చూసుకుంటే బాగా జుట్టు ఊడిపోవడం అండ్ వైట్ హెయిర్ రావడం, గ్రే హెయిర్ రావడం అండ్ దానితో పాటు హెయిర్ అనేది కట్ అయిపోవడం మిడిల్కి వచ్చేసరికి. అండ్ కొంతమందికి లాస్ట్లో హెయిర్ వైట్ ఉంటుంది, కొంతమందికి మిడిల్లో ఉంటుంది. అండ్ దీనికి ఒక ఏజ్ లిమిట్ లేకుండా మనం చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో ఈ హెయిర్ లాస్, వైట్ హెయిర్ అనేది మనం కామన్‌గా వింటూ ఉన్నాము. ఫస్టు మనం వెనకటి రోజుల్లో చూసుకుంటే ఇవేమీ లేవు. చిన్న పిల్లల దగ్గర నుంచి 40, 45 సంవత్సరాలు, కొంతమందికి నియర్ 50 ఉన్న వాళ్ళకి గూడా వైట్ హెయిర్ మనం చాలా తక్కువ చూడడం. కొంతమందిలో మాత్రం 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళలో అక్కడక్కడ వైట్ హెయిర్ చూస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు చూసుకుంటే చిన్న వయసు నుంచే ఉంటున్నాయి. అసలేంటి అనంటే ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనము వాడే కొన్ని కెమికల్ బేస్డ్ షాంపూస్, హెయిర్ ఆయిల్స్ అండ్ సోప్స్ వీటన్నిటి వల్ల కూడా మనకి లోపల హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి ఈ కెమికల్స్ వల్ల ఒకటి. అండ్ ప్రాపర్ స్లీప్ అనేది లేకపోవడం. వెనకటి రోజుల్లో చూసుకుంటే చిన్నపిల్లలు చక్కగా నడుచుకుంటూ బ్యాగులు తగిలించుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళు. అండ్ అక్కడ కూడా మనకి ఏసీలు, ఇన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి ఉండవు. న్యాచురల్గా అందరం కింద చక్కగా బాచపట్ల వేసుకొని కూర్చునే వాళ్ళం. లేవు అంటే నార్మల్ బెంచెస్ మీద కూర్చునే వాళ్ళము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేబుల్, ఒక్కొక్కళ్ళ చైరు అనేది మనకి వెనకటి రోజుల్లో ఇంత ఫెసిలిటీ లేదు. అండ్ బై వాక్ వెళ్తూ ఉండేవాళ్ళు, లేదు అంటే సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు వాకింగు లేదు, సైకిలు లేదు, డైరెక్ట్గా కారు, బస్సు, లేదు అంటే పేరెంట్స్ వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి రావడం. దీనివల్ల ఏంటంటే ఫిజికల్ వర్క్ ఏమీ లేదు వీళ్ళకి. దానితో పాటు తినే ఫుడ్ అంతా కూడా జంక్ ఫుడ్ అయ్యి ఉన్నింది. సో అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తింటాం అండ్ పిల్లలకి ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ఉండడం. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ప్రతిది మనం తినేది వెనకటి రోజుల్లో చూసుకుంటే చేలో పండిన కందిపప్పు, ప్రతిదీ కూడా చేలో పండించిన కూరగాయలు, అంటే మన పొలంలో దొరికే కూరగాయలు, ఆకుకూరలు, కందిపప్పు, మన మన పొలంలో పండించిన బియ్యము. సో అన్నీ న్యాచురల్గా మనం తినే ఫుడ్లో మినిమం 50% న్యాచురల్గా దొరికాయి. అండ్ మన పేరెంట్స్ మనకి చక్కగా తలస్నానం చేయాలి అన్న కుంకుడుకాయలు లేవగానే కొట్టేసేసి చక్కగా గుండ్రాయితోటి వాటిని నానపెట్టేసేసి 1 గంట తర్వాత చక్కగా పిసికి వాటిని ఇలాగ మెత్తగా నలిపేసేసుకొని ఆ వచ్చిన లిక్విడ్ మళ్ళీ ఇంకొక బౌల్లో వేసి చక్కగా కూర్చోపెట్టి కట్టెల పొయ్యి మీద మంచిగా నీళ్లు కాగబెట్టేసేసి చక్కగా ఆ నీళ్లతోటి మనకి తలస్నానం చేయించేవాళ్ళు. చక్కగా మనం సోయి లేకుండా 3-4 గంటలు అంతే డే టైమే నిద్రపోయేవాళ్ళం. నైట్ మంచి స్లీప్ ఉండేది. అండ్ మనకి తలస్నానం చేసేటప్పుడు ఏవైతే ఆ కుంకుడు రసం ఉంటుందో అది మనకి కళ్ళల్లోకి ఒక్కొక్క చిటుక అట్లా పడ్డప్పుడు కళ్ళు బాగా ఎర్రగా అయిపోయి మండుతూ ఉంటాయి. ఆ టైంలో మనకి కళ్ళలో ఉన్న పుసులన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ బాడీలో ఉండే హీట్ అంతా కూడా న్యాచురల్లీ తగ్గుతూ ఉంటుంది. అండ్ మన హెయిర్ కూడా చాలా సిల్కీగా, స్మూతీగా, లాంగ్ హెయిర్స్ ఉండేవి మనకి అప్పట్లో. అదంతా ఏంటంటే వన్ ఆఫ్ ద న్యాచురల్ లైఫ్. మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుకున్నాము అప్పట్లో ఒకటి. అండ్ మనకి తలకు కొబ్బరి నూనెలు ఎవ్రీడే మనకి బాగా చక్కగా తలకి కొబ్బరి నూనెలు పూసేవాళ్ళు. ఒక్క శుక్రవారము లేదా ఆదివారం మాత్రమే మనకి తల స్నానాలు ఉండేవి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డేలో పెట్టుకునేవాళ్ళు. మ్యాక్సిమం సండే ఉంటుంది, కొన్ని ఫ్యామిలీస్లో ఫ్రైడే ఉంటుంది. ఈ 2 డేస్లో ఎక్కువగా హెడ్ బాస్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ తలకి కూడా వీళ్ళు కొబ్బరి నూనెలు అవి మంచిగా చక్కగా గానుగున దగ్గర నుంచి తెచ్చిన కొబ్బరి నూనెలు ఉండేవి. చక్కగా కొబ్బరి నూనెలో కరివేపాకు, గుంటగలగరాకు, ఉసిరి అండ్ కొన్ని వేపాకులు ఇవన్నీ వేసి చక్కగా వాటిని కాచి వడకట్టుకొని ఆయిల్ని అప్లై చేసేవాళ్ళు. దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి తలలో చుండ్రు రావడం, వెంటనే వైట్ హెయిర్ రావడం, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. చాలా చక్కగా ఉండేది. జుట్టు కూడా చాలా పొడవు జుట్టు ఉండేది. అండ్ చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఈ హెయిర్కి సంబంధించిన ఇష్యూస్ ఇవేం లేవు. అప్పుడు హెయిర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అయిపోయింది. చాలామంది అఫోర్డ్ చేయలేరు పిఆర్పీలు చేయించుకోవడం అండ్ హెయిర్ బాగా పెరగడానికి కొన్ని మందులు వాడడం, కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవడం అండ్ హెయిర్ బాగా తిక్కుగా రావడానికి, అంటే జుట్టు బాగా మందంగా రావడానికి, ఒత్తుగా రావడానికి కొన్ని ట్రీట్మెంట్స్ వాడడం, కొన్ని ఆయిల్స్ వాడడం.
సో ఇవంతా ఎలా ఉందంటే ప్రతీది మనకి దేవుడు సృష్టించిన మన బాడీని మనకి పుట్టుకతోటే మనకి కొంత అనేది ఇచ్చాడు. దాన్నంతా మనం ఏం చేస్తాము అంటే న్యాచురల్ లైఫ్ కాకుండా మనం ఆర్టిఫిషియల్గా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కొన్నిటికి అడిక్ట్ అయిపోయి కొన్నిటిని మనం వాడడం వల్ల ఇవన్నీ లాస్ అయిపోయి మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి మనము ఈ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకుంటున్నాము. అండ్ ఇప్పుడున్న యూత్లో చూసుకుంటే ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ అనేది లేదు. చక్కగా జింక్, మెగ్నీషియం, సోడియం, ఐరన్ ఇవన్నీ ఉన్న ఫుడ్స్ తీసుకోవట్లేదు ఎవరు కూడా. చక్కగా మంచిగా నానబెట్టిన మనం వెనకటి రోజుల్లో చూసుకుంటే ఈతకాయలు ఉంటాయి కదా, చక్కగా ఈత పళ్ళు, ఇప్పుడే వాటిని మనం ఖర్జూరాలని కూడా అంటాం. ఖర్జూర కాయలని, ఈతకాయలని చక్కగా వెళ్ళి చెట్లకు కోసుకొచ్చి మాగేసుకొని మంచిగా తినేవాళ్ళం. ఇన్ని తినేవాళ్ళు. సో వీళ్ళల్లో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది అండ్ ఫైబర్ బాగా ఉంటుంది అండ్ పొటాషియం బాగా ఉంటుంది దీంట్లో. మంచిగా అప్పట్లో మంచి నాటు అరటి పళ్ళు దొరికాయి. పిల్లలు 3-4 పండ్లు తినేవాళ్ళు, చక్కగా పెరుగన్నంలో కలుపుకొని తినేవాళ్ళు. సో ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఒక ఫ్రూట్ చాలు, అది కూడా ఒకరోజు ఈ ఫ్రూట్ అండ్ నెక్స్ట్ డే ఇంకొక ఫ్రూట్, అవి కూడా కెమికల్ వేసి మాగించిన పండ్లు మనం తింటున్నాము. సో వీటన్నిటి వల్ల ఏంటంటే వీటన్నిటి వల్ల మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇవన్నీ కూడా. అందుకని కొంచెం న్యాచురల్గా ఉండటానికి ట్రై చేయండి. అయితే మనకి హెయిర్కి కూడా చాలా న్యాచురల్ ఆయిల్ వాడేవాళ్ళు అన్నాను కదా. సో అయితే ఇది మనకి గానుగ దగ్గర నుంచి తెచ్చిన కోకోనట్ ఆయిల్. దీంట్లో చక్కగా మనము గుంటగలగరాకు, కరివేపాకు, వేపాకులు, కలబంద, మెంతులు, మందారము ఇవన్నీ వేసి చక్కగా ఆయిల్ని 2 టైమ్స్ ఫిల్టర్ చేసేసి బాగా మరిగించి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ ఇంగ్రీడియంట్స్ వేసి మళ్ళీ ఫిల్టర్ చేసి ఇలా 2 టైమ్స్ ప్రాసెస్ చేసి చక్కగా ఫిల్టర్ చేసిన ఆయిల్ ఇది. చాలామంది మన దగ్గర వాడుతున్నారు. ఇది వాడిన వాళ్ళకి తలలో చుండ్రు అలాంటిది కంట్రోల్ అయ్యింది అండ్ దానితో పాటు మంచి స్మెల్ కూడా ఉంటుంది దీనికి అండ్ పేలు అలాంటివి కూడా చాలా వరకు తగ్గుతాయి దీనికి. సో కావాల్సిన వాళ్ళు ఈ హెయిర్ ఆర్డర్ పెట్టుకోండి అండ్ హెయిర్ గ్రోత్కి కూడా ఇది చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఏకే హెర్బల్స్ అని చెప్పి మనకు వెబ్సైట్ ఉంటుంది అండ్ దానితో పాటు ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు ఈ రెండిట్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి. లేదు అంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.